వెల్కమ్ టు ఫ్యాట్స్ అబౌట్ ఏపీ. నేను లక్ష్మణ్. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఒక కొత్త నాటకానికి తయారు చేశారు. దాదాపు 50 రోజులు కూడా ఎన్నికలు లేవు. ఎలక్షన్ కోడ్ ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇటువంటి సందర్భంలో డిఎస్సి నిర్వహిస్తా అని చెప్పి ఆయన ఒక ప్రకటన చేశారు. నిన్న మంత్రిమండలి కూడా ఆమోదించింది. దాదాపు 6,000 కొంత చిల్లరకి ఆయన డిఎస్సి పోస్టులకు సంబంధించి భర్తీ చేస్తామని చెప్పారు. 2019లో ఆయన డిఎస్సిని మెగా డిఎస్సి తీసుకొస్తాను, దాదాపు 23,000 పోస్టులు ఉపాధ్యాయ పోస్టులు అయితేనేమి ఎస్జిటి పోస్టులు అయితేనేమి ఖాళీగా ఉన్నాయి, వాటన్నిటిని భర్తీ చేస్తానని చెప్పాడు. కానీ అది జరగలేదు. దాదాపు 5 సంవత్సరాలు కాలయాపన చేసి ఈ 60 రోజులు ఎలక్షన్ 60 రోజులు కూడా ఉన్న సమయంలో ఇప్పుడు డిఎస్సి ఇస్తానని చెప్తున్నాడు. అది కూడా ఈయన అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే రివర్సు. ఒకటి చెప్తే ఇంకొక రివర్స్గా మనం అర్థం చేసుకుంటేనే ఇది నడిచిద్ది. ఎందుకంటే డిఎస్సి అంటే డిఎస్సి ద్వారా క్వాలిఫై అయిన ఉపాధ్యాయులకి జీతాలు పే స్కేల్ అనేది కామన్గా ఉంటుంది. కానీ ఇది అప్రెంటిస్ విధానం అంట. ఇది 2011లో అప్పుడు కాంగ్రెస్ ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసిన ఒక అప్రెంటిస్ విధానాన్ని ఇప్పుడున్న డిఎస్సి 6,000 పోస్టులు ఏదైతే భర్తీ చేయాలనుకుంటున్నాడో దానికి సంబంధించి అప్రెంటిస్ విధానంలో 2 years అంటే 2 సంవత్సరాలు వీళ్ళు పనిచేయాలి. వీళ్ళల్లో మనకి ఎస్జిటీలకు అయితే 1,200 నెలకి, మళ్ళీ 1,500 రూపాయలు రెండో సంవత్సరం నుంచి. అంటే మొదటి సంవత్సరం 1,200, రెండో సంవత్సరం 1,500. ఆ విధంగా స్కూల్ అసిస్టెంట్స్కి అయితే మొదటి సంవత్సరం 1,500, రెండో సంవత్సరం 2,400 రూపాయలు. ఇది అప్రెంటిస్ విధానంలో ఒక రూల్స్ అన్నమాట. ఈ 2 సంవత్సరాలు అప్రెంటిస్ విధానంలో వాళ్ళు సక్రమంగా విధులు నిర్వర్తించి వాళ్ళ మీద ఎటువంటి బ్యాడ్ రిమార్క్స్ లేకుంటే, గుడ్ రిమార్క్స్ ఉంటే వాళ్ళకి పే స్కేల్ ఇస్తారు. ఇది ఒక అప్రెంటిస్ విధానాన్ని తీసుకొచ్చి ఈ 6,000 పోస్టులకు జోడించాలని చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. దాదాపు 25,000 పోస్టులు, దాదాపు 25,000 పోస్టులు అప్పుడు భర్తీ చేస్తా అని చెప్పాడు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న 2014-2019 టర్మ్లో ఆయన పట్టించుకోలేదు, యువతని వదిలేసేసాడు. ప్రభుత్వ వివిధ శాఖల్లో ఉన్న 2,35,000 పోస్టులు నేను రగానే భర్తీ చేస్తాను, 6 నెలల్లో భర్తీ చేస్తాను, ప్రతి జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇస్తాను, మెగా డిఎస్సి ఇచ్చి ఉన్న ఏదైతే ఖాళీగా ఉన్న 25,000 పోస్టులు భర్తీ చేస్తానని చెప్పిన ఈ పెద్ద మనిషి ఇప్పుడు దాదాపు ఎన్నికల ముందు 40 రోజుల ముందు ఇప్పుడు డిఎస్సి ఇస్తా అని అంటున్నాడు. కానీ డిఎస్సి నిర్వహించాలన్నా, పరీక్షలు నిర్వహించి వాళ్ళని విధుల్లోకి తీసుకోవాలన్నా ఇది 40 రోజుల ప్రక్రియ. ఈరోజు మంత్రిమండలి ఆమోదించి రేపు ఎగ్జామ్ పెట్టి ఎల్లుండి తీసుకునేది కాదు. ఈ ప్రక్రియ అంతా ముగిసాలకు 40 రోజులు అయింది. ఆ తర్వాత కోడ్ వస్తే ఇది వాయిదా పడిద్ది. ఇదంతా యువతను మభ్యపెట్టేందుకు. ఎందుకంటే రేపు ఆయన సిద్ధం కార్యక్రమం ద్వారా బహిరంగ సభలకు వెళ్ళిన, ఆయన ప్రచారానికి వెళ్ళిన యువత ఎక్కడ ఎదురు తిరుగుతారు, చెప్పులు కోడిగుడ్లతో దాడి చేస్తారని భయంతో ఆయన దీంతో ఒక యువతని మభ్యపెట్టేందుకు ఈ డిఎస్సి తీసుకొచ్చారు. దాదాపు ఆంధ్రప్రదేశ్లో 1,88,000 మంది మండల అయితేనేమి, జిల్లా పరిషత్ అయితేనేమి, మున్సిపల్ స్కూల్స్లోనైతే ఉపాధ్యాయులు పనిచేస్తుంటే దాదాపు 1,88,000 ఉండాల్సింది 1,69,642 మందే పనిచేస్తున్నారు. అంటే 18,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అదేవిధంగా సాంఘిక, గిరిజన, బీసీ వెల్ఫేర్కి సంబంధించిన పాఠశాలలో దాదాపు 28,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అంటే రమారమి 50,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ 50,000 పోస్టులు ఎక్కడ? ఈయనిచ్చే 6,000 పోస్టులు ఎక్కడ? డిఎస్సి ద్వారా భర్తీ చేసేది ఎక్కడ? డిఎస్సి ద్వారా 50,000 పోస్టులు భర్తీ చేయాల్సింది ఉండగా 6,000 పోస్టులు మాత్రమే భర్తీ చేస్తానని చెప్తున్నాడు. ఎంత పెద్ద మోసం అండి! దాదాపు 23,000 పోస్టులని వచ్చిన 6 నెలల్లోనే ఆయన భర్తీ చేస్తానన్న వ్యక్తి చివరి దాకా వచ్చిన తర్వాత కూడా 5 ఏళ్ళు కాలయాపన చేసి యువతతో ఓట్లు వేయించుకొని జాబ్స్ ఇస్తానని చెప్పి ప్రభుత్వ జాబ్స్లో ఏ శాఖలో ఖాళీగా ఉన్నా వాటిని ఏ ఏడాది గుర్తించి ప్రతి నెల జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇస్తానన్న ఈ పెద్ద మనిషి ఎలక్షన్ ముంగిట, అది కూడా 40 రోజులు ముంగిట ఈ డిఎస్సిని తీసుకొచ్చి అందులో కూడా అప్రెంటిస్ విధానాన్ని అమలు చేయాలని చూడటం ఎంత దుర్మార్గ చర్యో యువత ఆలోచించుకోవాలి. ఇటువంటి వ్యక్తిని ముఖ్యమంత్రిగా ఎన్నుకొని ఈ 5 ఏళ్ళు బాధపడ్డది చాలు. ఇప్పటికైనా మీరు కళ్ళు తెరవండి, మంచి నాయకుడిని ఎన్నుకోండి, దార్శనిక నాయకుడిని ఎన్నుకోండి. ఉద్యోగ కల్పన, ఉపాధి కల్పన, సంపద సృష్టి, పారిశ్రామిక విధానాల్లో పారదర్శకత ఇవన్నీ ఉన్న వ్యక్తులే ఇప్పుడు ఉంటే ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది. దీని
దీనిపైన యువత ఖచ్చితంగా దృష్టి సారించాలి. ఇటువంటి మాయపూరిత మోసపూరిత ఆలోచనలు కానీ లేకపోతే హామీలు ఇచ్చే వ్యక్తులు కానీ నమ్మితే ఈ 5 ఏళ్ళు యువత ఏ విధంగా ఇబ్బంది పడి పక్క రాష్ట్రాలకు తరలిపోయారు ఉపాధి కోసం, అదే పరిస్థితి మళ్ళీ పట్టకుండా చూడాల్సిన బాధ్యత యువత మీద ఉందని నేను చెప్తున్నాను.